जय सद्गुरु जय सद्गुरु प्रभु महाराज को जय। जय श्री पूर्णानंद पुल्लयार सद्गुरु प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकम् श्रीवेङ्कटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिचं केवलात्मोपदेशिकम् श्रीवेमुलरामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकम् श्रीपूर्णानन्दपुर्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदान्तानन्दसद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। वेदान्तानन्द वेङ्कटरमणार्य पादामृतरसायनं पिबन्मत्तमनोभृङ्गं वेङ्कटेश्वरार्य गुरुं भजे। पूर्णानन्दपुर्लयार्य पुत्ररत्नमहागुरुं विष्णानन्दविभं दैवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोऽस्तु ते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वतं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्य गुरुं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमाम् ओङ्कारवीतपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకో భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసక జనః భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్ భ్రాంతి చేతను నేను నీవును భ్రాంతియే ఈశ్వర జగత్తని భ్రాంతియే సర్వం బటంచును విభ్రాంతులను జేయ ఈ జగద్భ్రాంతి విరదీయ దేవా మేలుకో త్యజ ధర్మమధర్మంచ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్వా ఏన త్యజతి సతత్వజ ధర్మాధర్మముల రెంటిలో మర్మమును బోధించి విడుమని మర్మ మెరిగిన జ్ఞాతయో నన్నసలు విడుమనగా గురు కట్నమును గొనగా దేవా మేలుకో గురునావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవత్ సరగుణను సద్గురుని గొల్చెటి తీరవరుణావరణ రైతుల చేసి పరిపూర్ణ చల సాంద్రులు కండలు గజేయ శరీరాత్మలను దీయా దేవా మేలుకో అబీజం వృక్ష సంపన్న శాఖా పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయనుచును కష్టముగ శోధించి చూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకో సర్వశూన్యం అయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభావేన మృత్యుచ్చ పరిపూర్ణం స్వభావతః
జరయ మృతులను లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము తరచదాలందేమి లేకను దండిగున్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకో జన్మభావే కర్మం నాస్తి కర్మభావే ఫలం నహి ఫలభావే భయం కుత్ర భయభావేన సంశయ దేశికామి కరుణ చేతను ఈ శరీరద్వయము పోయిన నాశమౌ జన్మ ఫల కర్మ భీతులు లేశమైనాను నిస్సంశయముగాను దేవా మెలుకు ఇంద్రజాలం ఇదం సర్వం యథా మరుమరీచిక అఖండితమనాకారం వర్తతే కేవలం శివం ఉండిలేనిది ఇంద్రజాలము ఎండమావులవలెను దూచును ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమునా పరిపూర్ణ బ్రహ్మమునా దేవా మేలుకో శుద్ధి సుషుప్త వివచ తస్మిన్నాహం కదాచన తద్వసదాపి యన్నాస్తి ప్రపంచం నాస్తి తస్య వై సుక్తి యందున నేను లేనటు జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మము జ్ఞప్తి లేక నిర్లిప్తులై సుక్తి జందకను సౌజ్ఞప్తి విరచియును దేవా మేలుకో యథా నాహం తథా శుద్ధం తస్మా శుద్ధేన నిర్ణయ జగదస్తితి కో వేద నాస్తి కో నచ నిర్ణయ లేని నేను ఎన్నడు లేకపోవును గానిదెన్నడు నేనుగాన పూర్ణ బ్రహ్మను నిర్ణయించదని వర్ణించలేనిదని దేవా మెలుకో ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయదోషరహితము సద్విచారణ కేవలాత్మను ఎవ్వరెరుగుదురు నిన్నెవరు పొందుదురు దేవా మెలుకో శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధి చలన కారణం ఉపదేశార్థరే బుద్ధ్యా రమతే సర్వకర్మషు బుద్ధి చాంచల్యమును చేసును శాస్త్రజ్ఞానము బహుక్లేశము అద్దుమీరక గురుని ముఖమున పద్ధతిని వినినా శుద్ధైన మార్గమునా దేవా మెలుకో ఉల్కాహస్త శతాయ కచ్చిత ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం వినశ్యయేత్ తిమిరమందుననున్న వస్తువు అమల జ్యోతి చెవిదకి విడుచును జ్యోతి నటువలి ఉన్న జ్ఞప్తి జ్ఞేయ మెరుగమని తజ్ఞప్తి విడువమని దేవా మెలుకో జ్ఞానమజ్ఞానినం దృష్టా ద్వయోస్తజ్యతే నిశ్చయః ద్వయోస్తజ్యతే యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్ జ్ఞానాజ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం బటంచును జ్ఞానాజ్ఞానము ద్వంద్వమునుచును విడచు సుజ్ఞానం తజ్ఞానరహితమి పూర్ణస్థితి న్యాయం దేవా మేలుకో విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం విద్యకంతయు బ్రహ్మ విద్య దీనికంతము వార్తికంబున వార్తికాంతమగోచరము అవ్యక్తమదియనుచు తద్దరిని పూర్ణబోధనుచు దేవా మెలుకో వాసిగాతో స్ఫూడిపురమున స్థాపితం బహుపీఠమందున దోషిలుగ్యయు రామరావిటు లేక మేల్కొల్పే
గురు బృందమున వేగ మేల్కొల్పి దేవా మేలుకో మేలుకో దేశికేంద్ర మేలుకో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకో. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవా. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిన్న ఎక్కడ ముగించామంటే, కాబట్టి మానవ దేహంలో ఉండగానే ఇటువంటి మానవ దేహం వచ్చింది. ఆ మానవ దేహంలో ఉండగానే మానవునికే విశేషమైనటువంటి బుద్ధి విశ్లేషణ ఉంది. అటువంటి స్థితిలో ఆ మానవుడు ఏమిటి ఆశ్రయించాలంటే అటువంటి గురువును ఆశ్రయించి వారి కృప చేత ముక్తిని పొందే విధంగా ఈ జన్మలోనే చేసుకోవాలి అని చెప్పారు. తర్వాత మీరు ఆనతి ఇవ్వండి తోరమవు ఈ బోధ అని వచ్చిన దానికి చాలామందికి సంవత్సరంలో తోరణం కట్టుకుంటారు. ఎప్పుడు కట్టుకుంటారు? ఉగాది లాంటి పండుగలు, పెద్ద పండుగలు వచ్చినప్పుడు కట్టుకుంటారు. ఏదైనా విశేషమైతే ఇంట్లో చేస్తున్నటువంటి ఉత్తమ కార్యాలు ఏంటని చేసేటప్పుడు కూడా తోరణం కట్టుకుంటారు. ఏదైనా కూడా వ్రతం లాంటివి చేసేటప్పుడు కూడా ఆ చేసేటువంటి వారి చేతికి కడతారు. పెద్దలైన వారి చేత కట్టించుకుంటారు ఆ తోరం. ఎవరికి వారు కట్టుకోకూడదు. గురువు చేత బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వారి చేత, పూర్ణ జ్ఞానం ఉన్నటువంటి వారి చేత ఈ తోరాన్ని కట్టించుకుంటారు. పూర్వకాలంలో సాంప్రదాయంలో అత్తగారు కోడలికి తోరం కట్టే పద్ధతి ఉంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మంగళగౌరి అనే నోము చేసేటప్పుడు ఆ నోము చేయాలంటే కొత్తగా వచ్చిన కోడలికి అత్తగారు తోరం కడతారు. కొత్తగా వచ్చింది అలవాటు కావాలి కాబట్టి ఆ తోరం కట్టుకుంటే ఆ తోరం చేతికి కట్టుకొని పవిత్రంగా ఉండి ఆ నోము వస్తారు. ఇక్కడేమో అత్తగారు గురువు అయింది, అక్కడ కోడలు శిష్యురాలు అయింది ఇంట్లో చేసేటువంటి పనుల్లో. ఇప్పుడు అంతా వైపరీత్యం, ఇప్పుడంతా పోయింది. ఇవన్నీ ఎవరు పాటిస్తారు అనేటువంటి టైం లేనటువంటి స్థితిలోకి చేరుకున్నారు మానవుడు. టైం లేదు దేనికైనా సరే అనే స్థితిలోకి వచ్చేసింది. ఇంకా ఇంట్లో ఆచరించేటివి కానీ ఏదైనా సరే అంతా ఫాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. అత్తగారికి గురు లక్షణము లేదు, కోడలికేమో శిష్య లక్షణము లేదు. అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ తెలిస్తేనే గురువు అనుకుంటున్నారు ఇవాళ రోజున. సెల్ ఫోన్ వచ్చి తీవ్రంగా మార్చేసింది అనమాట. ఈ రీతిగా చాలా భిన్నమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారు మనుషులు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఖాళీ సమయం దొరికితే, అంతకుముందు ఖాళీ సమయం దొరికితే మామూలు కష్టాల జీవితంలో, వ్యవహారిక ప్రపంచ జీవితంలోంచి కాసేపు బయటకు వచ్చి కనీసం ఆ కాసేపన్నా ఏదైనా దేవుని గురించో లేకపోతే ఇంకో దాని గురించో ఏదైనా ఆలోచన పడేది. అది లేదు ఇప్పుడు. ఇంక నిరంతరం ఇప్పుడు సాధనం ఉపయోగించుకుంటున్నాము. ఉదయం టైము ఇప్పుడు వేదాంతం వినడానికి ఫోన్ ఉపయోగించుకుంటున్నాం. కాసేపు పోయిన తర్వాత ఎవరైనా ఫోన్లో మాట్లాడితేనో లేకపోతే మనం ఫోన్ చేసే కొరకు, మాట్లాడే కొరకు ఉత్పన్నమైంది దీంట్లో స్మార్ట్ ఫోన్లు అనేది తయారైన తర్వాత అందులోనే ఒక మినీ కంప్యూటర్ లాగా మొత్తం అంతా వచ్చేసింది. సమాచారం పంపడానికి, రావడానికి రెండింటికి కారణమైంది. కాబట్టి దాంట్లో నుంచి బయటపడకుండా ఆ రకమైన జీవన శైలి పెట్టుకున్నారు. ఏదో మాట్లాడినప్పుడు మేమైతే మాట్లాడేకి, లేదంటే తర్వాత ఎవరైనా కానీ మన గ్రూపులు 5-6 ఉన్నాయి, ఆ గ్రూపుల్లో పెద్దలు పెట్టినటువంటి వాక్యాలు వినడానికి, తర్వాత నేను ఏదైనా రోజుకో పద్యం రాస్తాను కాబట్టి ప్రతిరోజు ఒకటి రాసి వాళ్ళకి పంపడానికి, గురువు గారికి పద్యం నేర్పే గురువు గారి దగ్గర రాసేటువంటివన్నీ ప్రతిరోజు పెడతాం ఆయన మళ్ళీ చూడడానికి. కాబట్టి ఇట్లా ఫోన్ ఏమిటికో తనకు ఉపయోగపడే మార్గంలోకి చూడకుండా ఏమవుతుందంటే జీవితం అంతా అదేనన్నట్టుగా నిరంతరం ఆ ఫోన్లో పడిపోయినాడు. కాబట్టి ఆ శైలి, అట్లాంటి ఫాస్ట్ అయినటువంటి జీవితానికి సరిపోయే శైలి టెక్నాలజీలో మార్పు వల్ల ఏర్పడిపోయింది. ఇప్పుడు
అట్లాంటి దాంట్లో నుంచి బయటపడాలి. దాన్ని కాసేపు ఉపయోగించుకున్నప్పుడు ఉపయోగించుకోవాలి, మిగిలిన టైంలో కాదు. ఈ స్థాయిలో తోరమవు ఈ బోధ. ఎటువంటిది ఈ బోధ? మనం ఏదైతే గొప్పగా భావించి ఆ తోరణం కడతామో ఉత్తమమైనటువంటి పండుగలు పబ్బాలు అట్లా. ఒక్కసారి శరణాగతి అయితే ఒక్కసారి మూడు ముళ్ళు వేస్తే తోరానికి కూడా మూడు ముళ్ళేనండోయ్. తాలిబొట్టుకు మూడు ముళ్ళు ఏ విధంగానో ఈ తోరం కడతారే, చేతికి తోరం కట్టేటువంటి దానికి కూడా మూడు ముళ్ళే. ఆ మూడు ముళ్ళు ఒకసారి వేశారంటే ఇంకా ఆ పూజకు సంబంధించినటువంటి కార్యక్రమం అయిపోయే వరకు, అంతా అయిపోయే వరకు ఇప్పరింగా. కాబట్టి దానికి కూడా మంగళసూత్రానికి కూడా మూడు ముళ్ళే. తక్కువ వేయకూడదు, ఎక్కువ వేయకూడదు. ఏమిటి మూడు ముళ్ళ కథ అంటే జీవితం అంతా మూడు ముళ్ళ కథేపో అన్నారట పెద్దలు. ఎవరో పెద్దలు అన్నారట, జీవితం అంతా మూడు ముళ్ళ కథేపో, ఇంకా మూడు ముళ్ళు వేసేసావు అయిపోయింది, ఇంక జీవితంలోకి అడుగు పెట్టి జీవితం అంతా మూడు ముళ్ళ కథేపో నీ జీవితం అని అన్నారట పెద్దలు. ఓసారి మూడు ముళ్ళు వేసావు కదా ఇంకా అని రోజుకు ఒకసారి వేయాలి మూడు ముళ్ళు అని చెప్పి అడిగారట. ఎవరైనా అడిగారనుకోండి, ఒకసారే వేస్తాం జీవితం అంతా, మళ్ళా వేయడం తీయడం కుదరదు అన్నారట. ఒకసారే వేయాలి, మళ్ళా వేయడము మళ్ళా తీయడం అనేది కుదరదు అన్నారట. అట్లా శరణాగతి అని ఒకసారి చెబితే చాలదా? శరణాగతి ఎక్కడ ఉండాలి? లోపల భావంలో, మనసులో శరణాగతి అయిపోయి ఉండాలి. రోజు కాళ్ళ మీద పడక్కర్లే, రోజుకోసారి పోయి దర్శనం చేసుకొని ముక్కొని వచ్చి భౌతికంగా లక్షణం అది. రోజు ఆ మొదట్లో ఆయన దగ్గర ఆయన పాదాలు పట్టావు అంతే. పట్టిన తర్వాత నువ్వు మొత్తం నీ హృదయమే ఇచ్చేసినటువంటి స్థితిలో ఉండాలి ఆ గురువు. ఒక్కసారి శరణాగతుడైతే ఆ శరణాగతి జీవితం అంతా ఉండాలి భావనలో. రోజు కాళ్ళ మీద పడక్కర్లే. కానీ శరణాగతి లక్షణం ఏమిటంటే తోటి జీవించడం రావాలి, హృదయ ఐక్యతా సిద్ధిని పొందడం రావాలి. ఆ శరణాగతి ఏ విధంగా ఉండాలంటే ఆ శరణాగతి తోట జీవించడం రావాలి. తర్వాత హృదయ ఐక్యతా సిద్ధి. ఏ గురువు పాదాలు పట్టావో నువ్వు ఆ గురువు యొక్క హృదయ ఐక్యతా సిద్ధి రావాలి. హృదయం ఐక్యమైపోయినటువంటి తనకంటే వేరుగా లేనటువంటి తన హృదయంలోనే ప్రతిష్ఠించుకున్నటువంటి స్థితిలో ఉండాలి. వేశావులే మూడు ముళ్ళు అని గట్టి మీద పెడితే చెప్పేది ఏమీ లేదు. వేశావులే మూడు ముళ్ళు అని గట్టి మీద పెడతారంట ఇప్పుడు కొంతమంది. అటు వాళ్ళకి ఇంకేం చెప్తారు? ఏం చెప్పేది లేదు ఇంకా. అలాగే తోరం విడవాలన్నా కూడా తోరం కట్టిన వారే దాన్ని ఇడిపించాలి. ఆ తోరం ఏదైతే చేతికి కడతారో ఇట్లా పుణ్య సందర్భాలు వచ్చినప్పుడు దాన్ని కట్టిన వాళ్ళే ఇడిపించాలి. ఎవరు కట్టింటే అత్త, ఎవరో లేదా ఏ పుణ్యాత్వం చేతో కట్టించుకుంటే వాళ్ళే ఇప్పాలి అంట. ఆ పద్ధతి కూడా మన సాంప్రదాయంలో ఉంది. ఆ పద్ధతి వాటి సాంప్రదాయంలో ఉంది. ఏ వ్రతమైన ఏ నోమైనా కానీ ఎవరి ద్వారా అయితే స్వీకరించి ఆచరించావో ఆ ఆచరించినటువంటి రీతిని వారు పరిశీలించి నీకు ఆ సిద్ధి కలిగిన తర్వాతనే తోరం విప్పుతారు. ఏ సిద్ధి కోసం నువ్వు చేసావో అది అయిపోయిన తర్వాతనే చేస్తారు. ఇక నీకు ఈ వ్రతం అవసరం లేదు, ఈ దీక్ష అవసరం లేదు, ఈ పద్ధతి అవసరం లేదు అని ఆ తోరమును విడిపిస్తారు. ఆ సూచనని ఇక్కడ చెబుతున్నారు. తోరమవు ఈ బోధ. కాబట్టి ఎరుకను విడిచే పద్ధతికి సంబంధించినటువంటి తోరం కట్టించుకోవాలట. ఎటువంటి తోరం అది? ఎరుకను విడిచేటువంటి తోరం. ఎరుకను విడిపించేటువంటి గురువు దగ్గరికి పోయి ఎరుకను విడిచే పద్ధతికి సంబంధించిన తోరం కట్టించుకోవాలట. నిజగురు సాంప్రదాయంలో మరలా ఆ నిజగురువు యొక్క గురువు గారు పరమ గురువు గారు, వారి గురువు గారేమో పరమేష్ఠ గురువు గారు తోరం విప్పుతారు. ఎక్కడ మన గురు సాంప్రదాయంలో ఎవరు తోరం కట్టారో వారు విప్పారు. ఎలా అంటే వారి పై గురువు గారు, వారి పై గురువు గారు, వారి పై గురువు గారు, ఇట్లా పరంపర అంతా కూడా ఈ బోధ చెప్పుకుంటూ వచ్చారు. అదే తోరం. మళ్ళీ ఇప్పేది వారే. మీరు చెప్పిందంతా చెప్పి మళ్ళీ దాన్ని చెప్పిందంతా నీ మనసులోకి కుదురుకున్న తర్వాత అదంతా ఏ విధంగా లేదో మళ్ళీ
లేనిదంతా పోగొట్టి మళ్ళా నిన్ను కూడా లేకుండా చేసి తనలో లీనం చేసుకునే పద్ధతిలో చెప్తారు గురువు గారు. కాబట్టి మీరు ఆనతి ఇవ్వండి. మీరు సశరీరులు, అశరీర పద్ధతిగా ఉన్న సశరీరులు. ఎటువంటి వాళ్ళు? సశరీరుడు అంటే శరీరంతోనే ఉన్నాడు, కానీ ఏ పద్ధతిలో ఉన్నాడంటే ఆ శరీర పద్ధతిలో ఉన్నాడు. అశరీర పద్ధతిలో ఉన్నటువంటి సశరీరుడు. మీరు ఆనతి ఇచ్చారు, నాయనా ఈ పద్ధతిగా జీవించు అని మీరు ఆనతి ఇచ్చారు కదా గురువు గారు. మీరు ఈ పద్ధతిలో జీవించమన్నారు, ఆ పద్ధతిలోనే మేము జీవించాలి కదా. ఇలా ఉండు అన్నారు అంతే. ఇలా ఉండు నాయనా, ఇలా ఉండు, ఇలా ఉండి ఇలా జీవించు అని చెప్పిన తర్వాత విశ్వాసం అంటూ ఉంటారు కదా అందరూ కూడా. విశ్వాసం అంటే ఏమిటండి అంటే, ఒకసారి విశ్వసిస్తే మరలా శ్వాస ఆగే వరకు విడువను అని చెప్పడం. ఒకసారి విశ్వసిస్తే ఆ విశ్వసించినటువంటి నమ్మినటువంటి దాన్ని మళ్ళీ శ్వాస ఆగిపోయే వరకు, అంటే ప్రాణం ఉన్నంత వరకు విడువను. అది విశ్వాసం అంటే. దాన్ని కూలంకషంగా విచారణ చేశారు. దాన్ని కూలంకషంగా విచారణ చేశాడంట. షట్ ప్రమాణ సహితంగా విచారణ చేశావు. ఎట్లా చేశాను నేను అని చెప్తున్నాడు ఆ శిష్యుడు. కూలంకషంగా విచారణ చేసి షట్ప్రమాణ సహితంగా విచారణ చేశాను, శాస్త్రీయంగా విచారణ చేశాను. శాస్త్రీయంగా అంటే శాస్త్రం ప్రకారం కూడా, మళ్ళీ ఆచరణగా విచారణ చేశాను. మళ్ళీ ఆ విచారణ చేసినటువంటి దాన్ని అంతటినీ తాను ఆచరణ పద్ధతిలో కూడా విచారణ చేశాడు. అనుభూతిగా విచారణ చేశాను. దాన్ని తాను అనుభూతి చెంది ఆ విచారణ చేసిన అంశాన్ని తనలో తాను అనుభూతి చెంది విచారణ చేశాడు. పరోక్ష, ప్రత్యక్ష, అపరోక్ష పద్ధతులుగా విచారణ చేశాను. పరోక్షం అంటే నాకు ఎదురుగా ఉన్నదేమో ప్రత్యక్షం, నాకు మరుగున ఉన్నటువంటి అంశమేమో పరోక్షం. అపరోక్షము అంటే ఏది పరోక్షంగా ఉన్నదో అది నీ భావంలోకి తెలియబడితే అది అపరోక్షమైనట్టు, అది ప్రత్యక్షమైనట్టు. అట్లా అపరోక్ష పద్ధతులుగా విచారణ చేశాను. నిర్ణయాత్మకంగా విచారణ చేశాను. ఆ విచారణ ఎట్లా చేశానంటే నిర్ణయాత్మకంగా అయిపోవాలి. ఇంకా మళ్ళీ సందేహాలు ఉండకూడదు. పూర్తి సందేహరహితంగా నిర్ణయాత్మకంగా నిర్ణయం పొందాలి. నిర్ణయం అనేది ఆఖరిది. ఈ మిగిలినంతా ఒక్కొక్క సందేహం తీరుకుంటూ ఈ బోధన గురించి తెలియపడుతూ అంతకుముందున్న భ్రాంతులు తొలగుతూ పోతూ నిర్ణయాత్మకంగా కావాలి. ఆఖరుకు దృఢీకరించబడాలి. దృఢీకరించబడింది అంటే బోధ దృఢీకరణ అనేది కూడా ఆఖరిలో వస్తుంది. అంతదాకా వీళ్ళు రాసిన లేదు. ఇది కొన్ని మాత్రమే అధ్యాయాల మధ్యలో వరకే రాశారు 2 గ్రంథాల్లో కూడా. అక్కడికే అయిపోయింది, ఇంక అవతలది అవసరం లేదు, ఇటు వరకు తెలుసుకుంటే కూడా అంతా మొత్తం బోధ విచారణ అయిపోయింది అన్న పద్ధతిలో రాశారు. కాబట్టి దృఢీకరించబడింది అంటే ఆరూఢత కలిగింది, ఆరూఢ స్థితి కలిగింది అంటే తానే అది అయిపోయాడు. ఏదైతే తెలుసుకుని నిర్ణయాత్మకంగా తాను మారాడో తాను ఆ స్థితిని పొందాడు. తాను అదైపోయాడు, ఇంకా వేరుగా లేడు. ఎరుక విడిచాడు. ఎరుక విడిస్తే ఉన్నది ఏమిటి? ఎరుకతో పాటు ఈ సర్వ జగత్తు సర్వము తానుతో సహా పిన్నాడు బ్రహ్మాండాలన్నీ పోయినాయి. అంతకుముందు ఏదైతే ఉన్నదో ఎప్పటికీ ఆ స్థితి తాను నిర్ణయాత్మకంగా పొందాడు. పొంది బోధ దృఢీకరణ జరిగింది. ఇంకా ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళా లేదు. మళ్ళా ఎరుక వ్యవహారంలో తోచినప్పటికీ లేనెరుకగా అది ఓ కలలో తోచినట్టు తోయాలే తప్ప మళ్ళీ దాంట్లో కనుక ఎరుక గట్టిపడే పద్ధతిలో కనుక దాంట్లోకి అహం ప్రవేశించింది అనుకో, ఇంకా ఇదంతా పొందినా కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే అంతర్గతంగా ఇంకా ఉన్నది. కాబట్టి అవన్నీ ఏ విధంగా ఉంటుంది? లాగా ఒక స్వామి ఫోన్ చేశాడు, ఒక స్వామి నిన్న అనుకోండి, ఎవరో ఆ పేరుతో అవసరం లేదు మీకు, పెద్ద స్థాయిలో ఉండే స్వామిని అది పలానా బిరుదు, ఆ బిరుదు కూడా కొట్టించండి పేపర్లో. ఆశ్రమానికి ఆరాధన కూతురులో ఇంకా
మొదలు పెడుతున్నాం కదా, బిరుదు కూడా కొట్టించాలి. అంటే లోపల ఉంది, తన బిరుదును వెల్లడించి తన ఉనికి గొప్పగా చెప్పుకోవాలనుకునేటువంటి ఈ మనస్తత్వాలు పోలే. విచారణ చేసి, అంతగా విచారణ చేసి, నువ్వే లేవు, జగత్తు లేదు, పిండాండ బ్రహ్మాండములు లేవు, అదంతా కల్పించినటువంటి కలలో జరుగుతున్న వ్యవహారం, ఇంత అనిపించిన తర్వాత లోపల ఏ మూలనో కొంచెం అహం దాగి ఉంది. అదేం చేస్తుందంటే అది బిరుదులతో సహా చెప్పుకోవాలని చూస్తుంది. కాబట్టి ఎట్లా, ఏ పద్ధతిలో వినమంటున్నాడు? ఆరూఢ స్థితి కలిగి నువ్వే అది అయిపోయినటువంటి పద్ధతిలో, చేయాలి. అదే నువ్వు అయిపోవాలి. దానికంటే అన్యంగా ఇంకోటి కనపడకూడదు. ఇంకోటి ఉంటే కదా, అన్యంగా ఉన్నట్టుగా తాను భావిస్తే అప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి. తన ఆస్తులో, తన పదవులో, తన గొప్ప స్థితిలో, ఇలాంటివన్నీ. కాబట్టి ఎట్లుండాలి అంటే తానే అది అయిపోయినటువంటి స్థితిలో ఉండాలి. వేరుగా లేడు తాను, ఎరుక విడిచాడు. అది తోరం విడిచే పద్ధతి. ఈ నడకను పొందాలి. లెస్సగా వినుడి, ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడి. అంటే బాగా వినండి, ఆజ్ఞ మేరకుండా ఆ గురువాజ్ఞ విని కనుక్కోండి. ఈ రీతిగా వినాలి, ఈ రీతిగా ఆచరిస్తేనే ఈ రీతిగా ఎరుకను విప్పించుకోవాలి. అందుకనే శిష్యుడు చెబుతున్నాడు, మీరంతవారు కనుకని చేరితే అయ్యా, మీరంతవారు కాబట్టే మీ దగ్గర చేరినానయ్యా, మీరు నా ఎరుకను విడిపించగల సమర్థులని మిమ్మల్ని నేను ఆశ్రయించిన. మీ పాదసేవ సిద్ధించుటకై ఇటువంటి వారి సాహచర్యము, సహజీవనము, పాదసేవ, శరణాగతి, హృదయైక్యత అట్టి సిద్ధి కలగాలి అంటే సజ్జన్మార్జితమైనటువంటి పుణ్యాన్ని వెలగా పెట్టాలి. అటువంటి అటువంటి స్థితి నీకు రావాలంటే, ఈ జన్మలో నీకు వచ్చిందంటే, అటువంటి వారి పాదసేవ సిద్ధించుటకు, వారి సాహచర్యం, వారి సహజీవనం, వారితో కలిసి ఇంకా వాళ్ళే నీ హృదయంలో ఉంటే ఇంకేమిటి, నీ హృదయంలో నీలో కలిసిపోయినటువంటి హృదయైక్యత పొందినటువంటి సిద్ధి కలగాలంటే శతజన్మార్జితమైనటువంటి పుణ్యాన్ని వెలగా పెట్టాలి. అంటే 100 జన్మల్లో నువ్వు పొందినటువంటి పుణ్యమంతా కూడా ఆ ఖరీదుగా పెట్టేయాలి అక్కడ. అదే వెల, ఆ పుణ్యమే వెలగా పెట్టి ఆయన పాదాలు బట్టి సర్వస్వ శరణాగతిగా ఉంటే అప్పుడు ఇక నీకు అది ఆ 100 జన్మల పుణ్యం వలన వచ్చినటువంటి అదృష్టంగా భావించాలి. సహస్రాధికమైన జన్మ సుకృతాన్ని వెలగబెట్టాలట. సహస్రాధికమైన, ఇంతాక 100 జన్మలు అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? 1000 జన్మల కంటే ఇంకా సహస్రాధికమైన అంటే 1000 కంటే అధికంగాను. 1000 జన్మల కంటే అధికంగా ఉన్నటువంటి జన్మ సుకృతాన్ని అంతా వెలగబెట్టాలట. ఆ 1000 జన్మల్లో చేసినటువంటి మంచి వల్ల నీకు లభించినటువంటి పుణ్యమంతా అక్కడ వెలగా పెట్టేస్తే, అంటే అర్థం ఏమిటంటే, ఏమివ్వగలడట ఎరుకను మీరినటువంటి పరమగురువుకు? ఆ పరమగురువు ఎరుకను మీరి ఉన్నాడు. ఆ పరమగురువుకి ఏమిస్తావు? ఆయన ఎరుక ప్రపంచంలో లేడు. ఆయనకేదో ఉంగరం చేయించి పెట్టి, నేను బంగారం ఉంగరం చేయించాను, మా గురువు ఎంతో సంతోషపడించాడు, ఆ ఉంగరం పెట్టుకొని నన్ను బాగా మాట్లాడించి పలకరించి నా మీద వాత్సల్యం చూపుతాడు. ఈ స్థితి లేదు ఆయనకు. బంగారం ఉంగరం అయినా సరే, తృణమైనా సరే. తృణం అంటే గడ్డిపోత. ఆ పరమ గురువు ఎరుకను విడిచినటువంటి గురువుకు ఇట్లాంటివి ఏమిస్తావు నువ్వు? ఇవన్నీ ఏమి ఉపయోగం లేదు. సొంతంగా వచ్చే బహుమానాలు అవసరం లే ఆయనకు. రమణ మహర్షి బాగా పేరు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అంతకుముందు ఆయన దండం పెట్టిపోయిన వాళ్ళు వచ్చి మళ్ళీ, స్వామి మీ దగ్గర దండం పెట్టుకొని పోయింటినప్పుడు, మా ఫ్యాక్టరీ ప్రారంభించేటప్పుడు మీ కాళ్ళు ముక్కొని పోయింటి, ఇప్పుడు అంతులేని సంపద వచ్చింది, ఇదిగో తీసుకోండి అంటే, ఎందుకు నాకు ఆయన, నేను ఆ చేత్తో ముట్టుకోనని ప్రతిజ్ఞ చేశాను, ఆ ధనం ఏది ముట్టుకోను నేను. ఇంకా భోజనశాలలు కట్టు, లేని వారికి ఏదైనా ఏర్పాటు చేయి, ఆసుపత్రులు నిర్మించు,
ఇంకా ఇక్కడ ఆశ్రమంలో ఏమైనా సౌకర్యాలు చేస్తావో చెయ్యి, ఎన్ని సౌకర్యాలు చేస్తే అన్ని సౌకర్యాలన్నీ భక్తులు పొందుతారు, ఎందుకు అని చెప్పి ఒక కట్టల మూట పెడితే ఆయన ముందర, ఆ రోజుల్లో అంత పెద్ద పెద్ద నోట్లు ఉండేవి కదా, బస్తా వేసుకొని పోయినాడు. అంతా అక్కడ ఏమిటికన్నా పెట్టుకోపో, ఉపయోగపెట్టుకో, ఆశ్రమం నిర్వహించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు, ఇంకా ఇక్కడ ఏందన్నా అప్పుడు ఊరికి చివరు ఉండేది కాబట్టి వైద్య సౌకర్యాలు ఇట్లాంటివి ఏంటంటే ఉంటే సౌకర్యాలు చేయి, రోజు భోజనాలకు ఇట్లా దానికి అని చెప్పాడు అంతే. నేను చేత్తో ముట్టుకోను అన్నట్టు అన్నాడు ఆయన. చిన్నప్పుడు ఎప్పుడో ప్రతిజ్ఞ చేస్తుంటే డబ్బును ముట్టుకోనని ఆయన చేత్తో ముట్టుకునేవాడు, పాపంగా భావించేవాడు. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి గురువుకు ఏదైనా ఇస్తే బహుమతులు కాదు, ఆయన ఆయన హృదయంలో ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళి, నువ్వు 1000 జన్మల్లో నువ్వు ఆర్జించిన పుణ్యాన్నంతా అక్కడ దారబోసేయాలి అంతే. ఆ దారబోస్తే ఆయన ఎరుకను విడిపించి నిన్ను రైతునిగా చేసి నేను తనలేకి ముడుచుకున్నటువంటి స్థితిలో చేస్తాడు. అంతకంటే ఏం కావాలి? ఇదంతా వస్తురూపకమైనటువంటి జగత్తులో ఈ బంగారం ఇవన్నీ ఏవి కూడా విలువ చేయవు దాని ముందర. కాబట్టి పరమ గురువుకు, నిజ గురువుకు వారు ఏమి ఆశిస్తారు? అసలు ఇట్లాంటివన్నీ ఆశిస్తారా నీ దగ్గర నుంచి? అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి, పుణ్యము వలన దేవతలు కూడా మర్త్యులై మరలా పుట్టి ఆత్మజ్ఞానాన్ని పొందుతారట. ఆ పుణ్యం వల్ల అక్కడికి పోతారు. ఆ పుణ్యం పోయి ఎందుకు, పుణ్యం వల్ల స్వర్గంలోకి ఎందుకు వచ్చావు అంటే అక్కడేవో అనుభవించడానికి. ఆ పుణ్యం పూర్తి అయిపోగానే అనుభవించినటువంటిదంతా చాలు పోపా, ఇంక మళ్ళీ పో, నీ పుణ్యం అయిపోయింది కాబట్టి మళ్ళీ నువ్వు ఆత్మజ్ఞానివై నువ్వు రహితునివి అయ్యేదాకా మళ్ళీ పోయి జన్మెత్తిపో అని చెప్పి మళ్ళీ జన్మెత్తాల్సిందేనట. మళ్ళా మామూలుగా వచ్చి ఆ దేవతలు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మళ్ళీ శరీరాన్ని ధరించాల్సిందే అని చెప్పేటువంటి ఉపనిషద్ వాక్యం ఉంది ఒకటి. సాధారణంగా అందరూ పాపక్షయం కొరకు దేవతలను ఆశ్రయిస్తారు. అందరూ ఎందుకు ఆశ్రయించారయ్యా దేవతల్ని అని అంటే ఆ పాపాలు పోగొట్టుకోవాలి అని. పాపక్షయం అంటే పాపాలు పోగొట్టుకోవడం, క్షయం అంటే కరిగిపోవడం, పోవడం. అవి పోవడం కోసం దేవతలను ఆశ్రయిస్తారట. అంటే దివ్యత్వాన్ని ఆశ్రయిస్తారు. ఆ దివ్యత్వాన్ని ఆశ్రయిస్తే ఆ చేసిన పాపాలు పోతాయనే పద్ధతిలో ఆశ్రయిస్తారు. కానీ ఏ క్షణానికి ఆ క్షణం పుణ్యాన్ని లేకుండా చేసుకునే పద్ధతి నిజగురు సాంప్రదాయం. నిజగురు సాంప్రదాయంలో ఏమవుతుంది? అసలు పాపం చేయనటువంటి స్థితిలోకి నువ్వు పోవాలి. ఏ క్షణానికి ఆ క్షణం నువ్వు చేసినటువంటి కర్మలకి మళ్ళీ నువ్వు ఫలితాన్ని అనుభవించకుండా, కర్మ నీకు అంటకుండా ఉండనటువంటి అశరీర పద్ధతిలో ఉన్నటువంటి చేసేదంతా కూడా కర్త లేకుండా చేసేటువంటి పరిస్థితిని చెప్పుతాడు. కాబట్టి గురువు కర్త లేడు కాబట్టే చేసే కర్మ నీకు అంటకుండా చేసేటువంటి స్థితి ఉంది అక్కడ. కాబట్టి ఆ పుణ్యాన్ని లేకుండా చేసుకునే పద్ధతి, పుణ్యము లేదు పాపము రెండూ లేకుండా అయిపోయేటువంటి అంతా అక్కడ గురువు గారికి సమర్పించినటువంటి స్థితిలో పాపపుణ్యములు అనేటువంటిది పరిస్థితే లేదు కాబట్టి దానికి అతీతంగా ఉన్నటువంటి కర్మరహితమైనటువంటి పద్ధతిలో చెబుతారు ఇది. కాబట్టి ఎట్లా అయిపోవాలి పుణ్యక్షయం కూడా? ఇది క్షయం అయిపోయినట్టే అది క్షయం అయిపోవాలి, పుణ్యం అయిపోవాలి. పుణ్యం పోయి కొంతకాలం ఉండి వచ్చేది కాదు. పాపపుణ్యాలకు అతీతమైన దాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఎలా అయిపోవాలి అంటే అది కూడా ఎలా అవ్వాలంటే లోక కళ్యాణ రీతిగా అవ్వాలి. ఆ పుణ్యం అయిపోయేదైనా పాపం కడిగేసుకొని నువ్వు పుణ్యం చేసావు, ఆ పుణ్యాన్ని కూడా ఎట్లా ఖర్చు పెట్టుకోవాలంటే ఆ పుణ్యాన్ని ఉపయోగించుకొని నేను పుణ్యం చేశాను స్వామి, ఈసారి బాగా కొన్ని కోట్ల రూపాయలు వచ్చేటట్టు, లేకపోతే అంతా బంగారం, అంతా అన్ని సౌకర్యాలు, రాజ్యాధిపత్యం ఇవన్నీ వచ్చేటట్టు చేయి స్వామి అని కాదు. పుణ్యం ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి అంటే ఆ పుణ్యం కూడా దీనికోసం స్వామి అనకూడదు. అది మళ్ళా నీకే, నీ వ్యక్తిగతమైనటువంటి కోరిక అంతా కూడా పుణ్యం అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చి పడేస్తుంది ఇక్కడ మానవ జన్మలో పడేసి ఇంకా అక్కడ మళ్ళీ కర్మలు మొదలైతాయి. కాబట్టి ఎందుకు ఎట్లా ఉపయోగించాలి ఆ పుణ్యం కూడా అంటే లోక కళ్యాణం రీతిగా ఉపయోగించాలంట. లోకానికి ఏదైనా ఉపయోగం పడనీలే, నా పుణ్యం వల్ల వచ్చినటువంటిది ఏదైనా ఉంటే అది లోకాని కోసమే ఉండని అని అనుకోవాలట. ఆ రీతిలో అవ్వాలి, అది పుణ్యం క్షయమైతే. ఈశన్ మాత్రము అంటే ఇసుకరేణు అంత కూడా పుణ్యం మిగిల్చుకోకుండా
ఎరుక పోగొట్టే పద్ధతి నిజగురు సాంప్రదాయం అంట. నిజగురు సాంప్రదాయంలో ఎట్లాంటిదంటే ఈషన్ మాత్రం అంటే ఇసుక రేణు అంత కూడా పుణ్యం నా దగ్గర ఎట్లా మిగిల్చుకోలేదు నాయన, అంతా మొత్తం పోగొట్టే పద్ధతి, ఎరుక పోగొట్టే నిజగురు సాంప్రదాయమైనటువంటి పద్ధతి ఇది. అందుకని నిజగురువుని ఆశ్రయించాలి అంటే శతాధిక జన్మ పుణ్య విశేషాన్ని, ఆ శతాధిక జన్మల్లో నువ్వు పొందినటువంటి పుణ్య విశేషం అంతటినీ సంప్రతతే నమమ అని విడవాలట. దాన్ని ఎట్లా అంటే సహస్రాధికమైన సుకృత విశేషాన్ని అర్పించాలట. 1000కి పైనటువంటి జన్మల్లో పొందినటువంటి సుకృత విశేషం అంతటిని అర్పించేసి పోగొట్టుకోవాలట. పుణ్యకర్మలను ఆచరించడం ద్వారా వచ్చినటువంటి ఆ పుణ్యం అంతటిని అట్లా పోగొట్టుకోవాలి, ప్రయత్నించి పోగొట్టుకోవాలట. ఆ ఎరుక తనువులు విడవాలి అంటే దానికి ఆశ్రయమైనటువంటి పుణ్యం మిగలకూడదు. ఆ ఎరుక తనువులన్నీ ఎట్లొచ్చాయి? ఎరుక వల్ల వచ్చినటువంటివి. ఎరుక సంకల్పించి కర్మలు నిర్వహించడానికి ఏ జ్ఞానం ఉపయోగపడిందో దానివల్లనే కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ ఉపాధి ధరించినటువంటి శరీరం వచ్చింది. కాబట్టి అటువంటి పుణ్యము మిగలకూడదు. మరలా తనువులు విడవాలంటే దానికి ఆశ్రయమైనటువంటి పాపము మిగలకూడదు. పుణ్యము మిగలరాదు, పాపం కూడా మిగలరాదు. నీ దగ్గర మొత్తం పోగొట్టుకోవాలి. ఆ స్థితిలో, ఆ పద్ధతిలో నిజ గురువుని ఆశ్రయిస్తే ఈ రెండింటినీ పోగొట్టి, ఈ రెండింటి వల్ల మళ్ళీ నీకు ఉపాధి పొందడానికి అవసరం లేకుండా నీ ఎరుకను పోగొడితే ఏది సంకల్పిస్తోందో, ఏది నీ ఉనికిని నిలబెడుతోందో దాన్ని పోగొట్టుకుంటే నీ ఉనికే లేదు. నీ ఉనికి లేకపోతే నువ్వు కర్తగా లేవు, కర్తగా లేకపోతే కర్మ లేదు. అది పుణ్యకరమైనా సరే, పాపకరమైనా సరే రెండింటినీ పోగొట్టుకోవాలి, ప్రయత్నించి పోగొట్టుకోవాలంటున్నాడు. అదంతకు అదే పోయేది కాదు. ప్రయత్నించి ఎక్కడ భావనలో పోగొట్టుకోవాలి. ఎరుక తనువులు విడవాలంటే దానికి ఆశ్రయం ఇచ్చినటువంటి పుణ్యము మిగలకూడదు. మరుపు తనువులు విడవాలంటే దానికి ఆశ్రయం ఇచ్చినటువంటి పాపం కూడా మిగలకూడదు. ఎరుక మరపు అనేటువంటి రెండిటి, ఎరుకతనం అంటేనేమో ఆ పుణ్యంతో కూడింది, మరుపుతనం అంటేనేమో పాపంతో కూడింది. ఈ రెండింటిని పోగొట్టుకోవాలి, పుణ్యము పాపము రెండింటిని. త్రిగుణ మాలిన్యం అనేటువంటి పాపము మిగలకూడదు. 3 గుణాలతో కూడినటువంటి మాలిన్యం వల్ల చేసావు ఆ పాపం కూడా. ఆ 3 గుణాలతో కూడినటువంటి వ్యవహారం నీలో ఆ గుణాల యొక్క ప్రేరణ చేత కలుగుతోంది. నీలో వచ్చినటువంటి అవన్నీ నీ గుణాల యొక్క ప్రేరణ చేత కలుగుతోంది. అవి మిగలకూడదు. గుణాతీతం సాక్షిత్వము అనేటటువంటి బ్రహ్మమే నేననేటువంటి పుణ్యం మిగలకూడదు. ఆ గుణాతీతమైనటువంటిది సాక్షిత్వం అనేటువంటి బ్రహ్మ నేననేటువంటి పుణ్యం కూడా మిగలకూడదు. నువ్వు ఇక్కడి నుంచి విచారణ చేసుకుంటూ పోయిన తర్వాత సాధన సంపత్తి దగ్గర, నిత్యానిత్య వస్తు వివేకం దగ్గర నుంచి నేనెవరో మొదలుపెట్టి సాంఖ్యతార గమనస్కాలు అయిపోయించి మహావాక్య విచారణలో ఆఖరుకు ఏ చైతన్యం ప్రజ్ఞానంగా ఉన్నదో ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము, ఆ బ్రహ్మము నేనేనేటువంటి అహం బ్రహ్మస్మి స్థితికి పోయిందో అది కూడా మిగలకూడదు. ఆ సాక్షిత్వం కూడా సాక్షిత్వం అనేటువంటి బ్రహ్మయే నేననేటువంటి పుణ్యం కూడా మిగలకూడదు. ఆ పుణ్యం వల్ల ఆ బ్రహ్మం నేననేటువంటిదే మళ్ళీ సంకల్పించి, ఆ సంకల్పం మళ్ళా కార్యరూపం ధరిస్తే మళ్ళీ పిండ బ్రహ్మాండాలన్నీ ఏర్పడతాయి. ఆ రీతిగా పాదసేవ చేయడానికి, ఆ రీతిగా పాదసేవ సిద్ధించడానికి ఏరింతవారు జగమున లేరని నా మదికి తోచే. ఎవరు ఇంతవారు లేరు అని చెప్పి నా మదికి తోచే మీ పాదం పట్టానయ్యా అంటున్నాడు గురువును. మీరంతటి వారు కనుకనే మీరు చెప్పేదాన్ని విని ఇంతవారు లేరు, ఇంకా నాకు వేరే చోటికి పోవాల్సిన అవసరం లేదు అని ఈ గురుపాదం పట్టాను, నిజ గురువు అయినటువంటి వారని. కాబట్టి లేరని నా మదికి తోచింది. బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి వాడు జీవన్ముక్తుడు. బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నవాడేమో జీవించి ఉండగానే తాను నామరూపాత్మకమైన ఈ పేరు పెట్టినటువంటి శరీరంగా ఉన్నటువంటిది కాదు,
దానికి సొంతంగా చైతన్యం ఏమీ లేదు. చైతన్యం లోపల నుండి ఆత్మప్రకాశం పనిచేస్తేనే పనిచేస్తుంది. లేకపోతే కోమాలో పోయినటువంటి మాదిరిగా, లేదంటే గాఢ నిద్రలో ఉన్నవానిగా, లేకపోతే చనిపోయినటువంటి ఉన్నవాని మాదిరిగా ఉంటుంది శరీరం. కొత్త శరీరం ఉంది. చైతన్యం పనిచేస్తేనే అదైంది. ఇక్కడ బ్రహ్మనిష్ఠుడైన వాడు ఏమిటి నుంచి ముక్తి పొందాడు? తాను జీవుడు అనేటువంటి భావనలో నుంచి ముక్తి పొంది ఈ విశ్వమంతటికి ఏది చైతన్య స్ఫూర్తిగా ఉన్నటువంటి ఈశ్వరత్వంగా ఉన్నదో, దేని ప్రకాశం చేత విశ్వమంతా నడుస్తోందో అటువంటి అధిష్టాన ప్రకాశమే నాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము. నేను అదే అయినాను. తత్వమసి మహావాక్యం, నేనే అది అయినాను. తత్వం అసి. అది అయినాననేటువంటి స్థితికి పోయిన వాడు ఏమైనాడంటే జీవన్ముక్తుడైనాడు. జీవించి ఉండగానే ఈ జీవుడి స్థితిలో నుంచి ముక్తుడైనాడు. బ్రహ్మం అనే స్థితిలో నుంచి కూడా ముక్తుడు కావాల్సిన అవసరం ఉంది. బ్రహ్మం అనే స్థితిలో నిలబడిపోతే అక్కడ మళ్ళీ సంకల్పానికి అఖండ ఎరుకగా ఉంటుంది అంతే. బ్రహ్మం అంటే ఏమీ లేదు. జగత్తును సృష్టించిన బ్రహ్మం అంతా అఖండ ఎరుకే. మళ్ళీ అఖండ ఎరుక స్థితిలో నుంచి అవతలికి దాటుకోవాలి. గురుకృప చేత నువ్వు ఎరుక రహితుడు అయినటువంటి స్థితిలోకి దాటుకోవాలి. అందువల్ల ఆ దృష్టితో వెతికాడట నిజగురువు కొరకు. నిజగురువు కొరకు ఏ దృష్టితో వెతికావంటే ఏ భ్రాంతిని నిలపకుండా సర్వభ్రాంతుల్ని రహితం చేసి జీవన్ముక్తుల్ని చేసి, నువ్వు జీవన్ముక్తుడు నాయనా, నీవే పో బ్రహ్మము అని చెప్పి, ఆ బ్రహ్మం కూడా లేనిదే అది అఖండ ఎరుకగా ఉండి ఈ జగత్ సృష్టికి కారణమై ఉన్నది. దానిని కూడా పోగొట్టుకున్నటువంటి స్థితిలో నువ్వు గనక రహితుడవైతే, ఆ బయలు స్వరూపంగా ఉన్న దాంట్లో ఉంటే ఏ లక్షణము నీలో లేదు. నువ్వు భావన చెందడానికే లేదు. భావరహితమైనటువంటి స్థితిలోకి పోయినావు. ఆ స్థితిలో ఆ దృష్టితో వెతికింటే మీలాంటి వాళ్ళు దొరుకుతారు అని అటువంటి దృష్టితో వెతికి ఈ గురువును పట్టుకున్నాడట. అటువంటి గురువును ఆ దృష్టికి కనపడతాడట నిజ గురువు. నీ భావనలో అటువంటి దృష్టి ఉంటే నిజ గురువు కనపడతాడు. నీ భావనలో ఏదో ఉండేదాన్ని బట్టి దొరుకుతాడు. ధర్మారం సంత లేకపోతే ఎవరో సంతరాపతి అనేక మంది సాధువులు వచ్చింటారు. ఆ వేషాన్ని చూసి ఎవరినో ఆశ్రయించావు అనుకో, ఆయన ఆ పొద్దు సంతలో 10 మంది వచ్చింటారు, ఏదైనా ఇస్తారని వచ్చింటారు. అట్లా కాదు చూడాల్సింది. ఏ దృష్టితో చూడమన్నాడో చూడండి. జీవన్ముక్తుడైనటువంటి దృష్టితో జీవన్ముక్తుని కావాలి. అక్కడి నుంచి కూడా తాను ఎరుక రహితపరుచుకున్నటువంటి స్థితిలో తాను ఈ పుణ్య పాపాలు రెండింటిని సమర్పించి ఈ రెండింటికి అతీతమైన దాన్ని తెలుసుకోవాలనే దాంట్లో ఎతికితే కనపడ్డాడట అటువంటి గురువు. ఆ దృష్టితో చూస్తేనే కనపడినాడట. బ్రహ్మనిష్ఠుడైనటువంటి వారి దృష్టికి మాత్రమే గోచరమగు ఎవరో వారు నిజ గురువులు. కాబట్టి బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు ఎవరైనా ఉంటే వారి దృష్టికి మాత్రమే గోచరమవుతారట. తాను బ్రహ్మనిష్ఠుడైనటువంటి స్థితిలో సాధనా సంపత్తి పరుడై ఆ విధంగానే జీవిస్తూ, మళ్ళీ ఊరికే చెప్పడం కాదు, నిజ జీవితంలో కూడా తాను ఆ విధంగా జీవిస్తూ ఉన్నటువంటి వారికి దొరుకుతారంట ఇటువంటి నిజ గురువులు. లౌకికుల వలన దేహాత్మ భావన గల వారి చేత గుర్తించబడరు. లౌకికులు అంటే లోకంతో పాటు పోయేవాళ్ళు. లోకం ఏ రీతిగా ఉంటే ఆ రీతిగా పోవాలి అనేటువంటి వారు. అట్లాంటి భావన వలన దేహాత్మ భావన కలిగి శరీరము నేనేను అనేటువంటి శరీరమే ఆత్మ అనే దాంతో ఉన్నటువంటి వాళ్ళు. అంటే దానిలో ఉన్నటువంటి దాన్ని గుర్తించి ఆత్మగా ఉన్నటువంటి చైతన్యాన్ని నేను అని గుర్తిస్తే శరీరాన్ని ఆశ్రయించుకొనే ఉంది. అది శరీరానికి వేరుగా ఏం లేదు. ఉన్నప్పటికీ భావన ఏమిటిగా ఉండాలంటే నిరంతరం నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి చైతన్యాన్ని అనే భావనతో, నీ నిజనేను నువ్వు గుర్తించగలిగినటువంటి భావనతో ఉంటే అటువంటి వారి చేత గుర్తించబడాలి. లోకంలో ఉన్నటువంటి వాళ్ళతో భావంతో ఉంటే లౌకికుల వలన దేహాత్మభావం కలిగిన వారి వలన వాళ్ళు గుర్తించబడరంట. ఎందుకంటే వీనికి ఎప్పుడు ప్రపంచంలో విషయాలు, పక్కనున్న విషయాలు, లోకంలో ఇతరుల గురించిన విషయాలే వస్తుంటాయంట మనుషులకి. అందువల్ల వీళ్ళ వల్ల గుర్తించబడలేరు అటువంటి వారు. లోకంతో పోటీ పోయేవాళ్ళు దేహాత్మభావన కలిగిన వారి చేత వాళ్ళు గుర్తించబడలేరు. అటువంటి పరమాత్ములైనటువంటి గురువులు వారిని తెలుసుకోవడం అసాధ్యం. అట్లా లోక భావనలో ఉంటే
తెలుసుకోవడం అసాధ్యం. ఎరుకను విడిచినటువంటి వారు ఎరుకను విడిపింప చేసుకోగలగడానికి ప్రయత్నం చేసే వారికి మాత్రమే కనపడతారట. ఆ ఎరుకను విడిచినటువంటి గురువులు, అశరీరులైనటువంటి గురువులు ఎటువంటి వారికి కనపడతారంట అంటే, ఎవరైతే దీన్ని విడిపించుకోవాలి, ఈ జన్మల పరంపరను విడిపించుకోవాలని భావనలో గట్టి ప్రయత్నం ఎవరికైతే కలిగిందో ఆ ప్రయత్నం చేసేవారికి మాత్రమే కనపడతారట. లోక విషయాలతో కూడి లోకంతోనే చరిస్తూ ఇది బాగుంది నాకు అనుకునే వాళ్ళకి కనపడదు. వాళ్ళు దానితో లోకంతోనే జరిగే సుఖాలతో విషయాలతో వాళ్ళు తాదాత్మ్యం చెందుతుంటారు కాబట్టి. అట్లా కాబట్టి ఎటువంటి వారు గుర్తించగలుగుతారంటే, ఆ ఎరుకను విడిపించేటువంటి సామర్థ్యం గల గురువును ఎరుకను విడవాలనేటువంటి ప్రయత్నం చేసేవారికే కనపడతారట. వారే గుర్తించగలరు. కనపడటం అంటే గుర్తించడం. గురి గుర్తు అనే ఎరుకను విడిపిస్తారట. ఏరింత వారు జగమున లేరని, ఇట్లాంటి వాళ్ళు జగములో లేరని నేను గమనించి మీ దగ్గరికి వచ్చినానయ్యా అని చెప్తున్నటువంటి శబ్దార్థంగా చూస్తే మామూలుగా చాలా మంది దగ్గరికి వెళ్ళానండి, చాలా మందిని చూశానండి, నాకు ఇటువంటి వారు కనపడలేదని సూచన కనపడుతుంది అని అంటుంటారట. మామూలు శబ్దార్థం ఏమిటంటే మీ అంత వాళ్ళు లేరు అనే దానికి ఇది. నేను చాలా మందిని చూసి వచ్చా, ఆ చాలా మందిలో ఏమీ లేవు మీ లక్షణాలు మీకున్నట్లు, కాబట్టి మీరు సమర్థులైన వారని నేను గుర్తించి వచ్చాను. జగమున లేరు అంటే, జగము అంటే ఎరుకే. జగం అంటే ఏమిటి? ఎరుక. ఎరుక పద్ధతిగా ఎంత విచారణ చేసినా నీవు పూర్ణ గురువును, నిజ గురువును, పరమ గురువును, పరమేష్ఠ గురువును గుర్తింపలేవు. ఎరుక పద్ధతిలో అన్ని ఎరుక పద్ధతిలో విచారణ చేసావనుకో, ఎరుకకు సంబంధించినటువంటి వస్తాయి. ఎరుక పద్ధతిలో విచారణ ఎంతసేపు చేసినా పూర్ణ గురువును, నిజ గురువును, ఆ వాళ్ళ గురువు అయినటువంటి పరమ గురువును, వాళ్ళ గురువు అయినటువంటి పరమేష్ఠ గురువును నువ్వు గుర్తించలేవు. వారు చెప్పే సూచనను కూడా గ్రహించలేవు. ఎరుక పద్ధతిలో గనక నువ్వు విచారించుకుంటూ పోతే, ఆ విచారించుకుంటూ పోయేదానికి ఫలితం ఏమిటి అంటే, ఒక్కొక్క భ్రాంతి నీకు రహితమైపోవాలి. మళ్ళీ అటువంటి భ్రాంతి కలగకూడదు. ఆ భ్రాంతులు రహితమైనటువంటి స్థితిలో ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కిపోవాలి అని, అది ఉండే పద్ధతిలో కాదు. అట్లా ఎరుక పద్ధతిగా విచారణ చేసేవారికి ఈ పూర్ణ గురువు అయినటువంటి వారు, వారి నిజ గురువు అయినటువంటి పరమ గురువు కానీ పరమేష్ఠ గురువుని కానీ గుర్తించలేరు. వారు చెప్పే సూచన కూడా గ్రహించలేరు. వారు సూచనగానే సూచిస్తారు అంతే, వ్యాఖ్యానించరు. వ్యాఖ్యానం అంతా కింది స్థాయిలో విచారణలో శాస్త్ర పద్ధతి కాడ మొదలై వాచ్యార్థం లక్ష్యార్థం అయిపోయిన తర్వాత నిర్ణయార్థం స్థితికి రావాలి. నిర్ణయార్థం స్థితికి వచ్చిన తర్వాత ఏమీ ఉండదు. అప్పుడు విచారణ కాదు, నిర్ణయం అయిపోయి ఇదిగో నువ్వు ఈ విధంగా లేవు, ఈ భావనలో నువ్వు ఉంటే నీవు రహితపరుచుకున్నట్టు నీ భావం ఉంటుంది. కనపడుతున్నటువంటి జగత్తుగా శరీరానికి కనపడుతోందే, మరి శరీరం ఉంది, ఇంకా కొంతకాలం ఉంటుంది. ఆ కనపడే లేనేరుక అనేటువంటి దాంట్లో కలగా కనపడుతోంది అంతే. గురువుగారి చేత నువ్వు సూచన పెట్టుకొని దాటుకున్నప్పటికీ కనపడుతున్న జగత్ ఎటువంటిది అంటే, లేని ఎరుకతో కనపడుతున్నటువంటి లేని ఎరుకలో జరుగుతున్న లేని నాటకం అంతే. ఇంకేం వ్యాఖ్యానించరు అక్కడ. ఆ స్థితికి పోయిన తర్వాత కేవలం సూచనే. అనేక శాస్త్ర సముచ్చయాన్ని జోడించి ఒక వాక్యానికి 10 వాక్యాలుగా చెప్పేటటువంటి వారు కాదు. అనేక శాస్త్ర సముదాయాన్ని అంతా జోడించి మళ్ళా శాస్త్ర పరిజ్ఞానం చేత తనకు తోచిందంతా జోడించి ఏవేవో అన్ని కల్పించి చెప్పేటువంటి వారు కాదు నిజ గురువు. నిజ గురువు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారంతే, వస్తునిశ్చయంగా. ఇతరత్ర ఉండే శాస్త్రజ్ఞానం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ శాస్త్రంలో విషయాన్ని మళ్ళా తమకు గల పాండిత్యంతో వర్ణించి ఇంకా ఉన్నది లేనిది కూడా కల్పించి చెబుతారు. అట్లా 10 వాక్యాలుగా చెప్పేవారు కాదు. ఎంతో విశేష అర్థాన్ని 1-2 మాటలతో ఇమిడ్చి సూచించేటటువంటి వారు వీళ్ళు పూర్ణ గురువులు. పూర్ణ గురువు ఎట్లుంటాడంటే 10 వాక్యాల్లోని సారమంతా ఒక వాక్యంలో చెప్పగలిగిన స్థితిలో ఉంటాడు.
ఈ శాస్త్రకారుల్లాగా శాస్త్రాన్ని గొప్పగా ఎరిగినటువంటి వారేమో ఒక వాక్యంలో చెప్పాల్సిన అంశాన్ని 10 ఉదాహరణలు తీసుకొచ్చి 10 వాక్యాల్లో చెప్పి వర్ణించడం కాదు. ఆ 10 వాక్యాల సారాన్ని ఒకే వాక్యంగా సూచించగలిగినటువంటి పూర్ణ గురువులట వారు. లెస్సగా వినుడి, లెస్సగా వినండి, గొప్పగా వినండి. ఇది చెబుతున్న బోధన. లెస్సగా వినుడి అంటే బాగా వినుడి అని అర్థం. ఆ పదాలు వ్యాకరణ పద్ధతిలో కుదరాలి కాబట్టి ఏ పదం కుదిరిస్తే సరిపోతుందో దాన్ని వాడతాడు. ఆజ్ఞకు మీరా లేదు కనుగొనడి, లెస్సగా వినండి, ఈ ఆజ్ఞకు మీరింది ఏదీ లేదు అని కనుక్కోండి. ఇలా ఎవరైతే శ్రవణ మనన నిధిధ్యాసలను మీరినటువంటి పూర్ణ బోధన అందిస్తారో, శ్రవణ మనన నిధిధ్యాసలన్నీ ఎరుక స్థితిలో ఉన్నప్పుడే చేసిండేది. ఏ ఎరుక చేత అయితే విచారణ చేసి ఆ శాస్త్రంలో అంశాలన్నీ అభ్యసించి అన్ని ఉదాహరణలు ఏవైతే చెప్పారో ఆద్యారోపవాదముల చేత అది ఉన్నట్టుగా నువ్వు భ్రమించావు, నిజానికి లేదది. నువ్వు భ్రమించినప్పుడు లేదు, భ్రమించక ముందు లేదు, ఆ తర్వాత కూడా లేదు. నువ్వు ఉన్నట్టుగా ఊరికే భావించావు అంతే అని ఎవరైతే అట్లా చెప్పి ఆ మనన నిధిధ్యాసలు అనేటువంటి మీరినటువంటి పూర్ణబోధ, మనన నిధిధ్యాసలంతా శాస్త్రంలో చెప్పిన విషయాలతో నీవు నిలకడ సాధించి మాటి మాటికి నేనంటానే, నేను నారాయణపురం, నేను వెంకటేశ్వర అనే కింది స్థాయిలో ఉన్నటువంటి పేరుతో కూడినటువంటి శరీరంతో కూడినటువంటి దాంట్లోకి దిగిపోకుండా ఉండాలని ఆ మనన నిధిధ్యాసలు ఎక్కడి వరకు ఆ ఎరుకతో ఎరుకను విచారించి దాని స్వరూపాన్ని గుర్తించే వరకే. ఆ నిధిధ్యాస స్థితి కూడా దాటిపోయిన తర్వాత అది సహజమైపోయినటువంటి స్థితిలోకి మీరు చేరిన తర్వాత సహజంగా నువ్వేదో నీ నిజనేననేటువంటి ఏ స్థితిలో ఉందో అక్కడికి పోయిన తర్వాత దాన్ని మీరినటువంటి ఆ నిధిధ్యాసలను మీరినటువంటి పూర్ణ బోధన ఎవరైతే అందిస్తారో అన్ని సాధనలను మీరినటువంటి సాధనలన్నీ అయిపోయినాయి. ఇంకా సాధనలన్నీ ఈ కిందనే, సాధనలన్నీ దాటిపోయిన తర్వాత స్థితిలో ఇంకే సాధన లేదు. అట్లా సాధనలు మీరినటువంటి పూర్ణత్వాన్ని అందిస్తారో అలాంటి నిజగురు సాంప్రదాయాన్ని ఆశ్రయించి పొంది, మళ్ళీ ఆశ్రయించడం ఒకటే కాదు, పొందాలి. ఆ స్థితిని నువ్వు పొంది నువ్వు మళ్ళీ శరణాగతుడవై ఆ రీతిగా మొదలచనమని ఎరిగించదా విదితముగా లేని ఎరుక వివరింతుపైనని ఎట్లా చెప్పారో అట్లా ఎరుకను అచలాన్ని తెలుసుకొని ఎరుకను తుదకు విడిచిపెట్టి లెస్సగా వినిడి ఆజ్ఞకు మీరా లేదు కనుగొనడి. బాగా లెస్సగా విని ఈ ఆజ్ఞకు మీరినటువంటిది లేదు కనుగొనండి అని చెప్తున్నాను. హరి ఓం. అక్కడికి అది అయిపోయింది. ఆ పేజీ కూడా సమయము సరిపోతుంది. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళము శ్రీ సద్గురు వరేణ్య, మంగళము అచలార్య మహితాతీత, మంగళము పూర్ణచంద్ర, మంగళము మద్గురు వరేణ్య, మంగళమయ్యా ఈ ఎరుకని కంకితమయ్యా. మంగళమిదే గునుమా మద్గురు దేవానా, అంగలింగములను భంగము చేసిన సంగరహిత కేవలాత్మ పొంగుతును మీ పాద పద్మం చెంగితను నీ చేరి ఎరుకర్వరాంతిని రహిత చేసిరి. మంగళమయ్యా ఈ ఎరుకని కంకితమయ్యా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణాయ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై.
జై శ్రీ రహితానంద వెంకట దాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. ఇందు అందరికీ నా జై ద్వాదశి వందనాలు గురుదేవ.